దేశం యావత్తు కూడా తలదించుకునేటట్టుగా ఆంధ్ర రాష్ట్ర పరిపాలన ఉందని చెప్పడానికి నిజంగా సిగ్గుపడుతున్నాం. ఈ రాష్ట్రంలో అహింస పరిపాలన సాగిస్తుంది. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ లేదు. మరి ముఖ్యంగా అత్యున్మాద కార్యక్రమాలు నిత్యము కూడా జరుగుతున్నాయి. ఏ ప్రాంతాన్ని వెతికినా లేదా ఏ జిల్లాలో చూసినా ఎక్కడో ఒక దగ్గర ఎన్డీఏ కూటమి కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన కొంతమందిపై హత్యా ప్రయత్నాలు చేయడం చూసాం మనం. అలాగే కొంతమందిని చంపడం కూడా చూసాం మనం. అయినప్పటికీ ఈరోజు భారతదేశంలో గర్వించదగ్గ వ్యక్తి, ఈ భారత దేశంలోనే కాకుండా ఈ ప్రపంచానికి విజ్ఞాన నిధైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించేటట్టుగా ఏర్పాటు చేయడంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ లేదా ఎన్డీఏ కూటమి కార్యకర్తలు కానీ దుశ్చర్య చేపట్టాలని విషయాన్ని నేను నిజంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలకి, నిమ్న జాతులకి, అట్టడుగు వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ప్రతీకగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఈరోజు పడగొట్టాలనే ప్రయత్నం చేయడం నిజంగా దుర్మార్గం. 2014-19 ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆనాటి చంద్రబాబు నాయుడు ఏమన్నాడంటే, నేను 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కట్టిస్తాను, శుచీవరాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి మాట తప్పితే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఇంటికి కాబడిన జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 సంవత్సరంలో 404 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ భారతదేశంలోనే అత్యాత్య అధునాకరమైన అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. టైంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ లేదా ఎన్డీఏ కూటమి కార్యకర్తలు దానిపై దుశ్చర్య చేయడం అనేది నిజంగా అవమానకరం. రాజ్యాంగ నిర్మాతకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికే ఈ భారతదేశానికి స్ఫూర్తిదాయకమయ్యే ప్రజాస్వామ్యానికి నాంది పలికే వ్యక్తికే రక్షణ లేకపోతే సామాన్య ప్రజానికానికి ఎవరికి ఉంటుంది? ఒక్కసారి ఈ రాష్ట్రంలో ఉండే దళిత హోంమంత్రి గారిని ఒక మాట అడుగుతున్నాను. అమ్మా, నీ సమక్షంలోనే శాంతి భద్రతలు ఏమయ్యాయి? ఎక్కడ చూస్తే చిన్నారులపై అగత్యాలు, మహిళలపై అత్యాచారాలు, మరి ముఖ్యంగా హత్యాకాండలు, మరి ముఖ్యంగా ఎవరైతే మీకు వ్యతిరేకంగా ఉన్నారో, వ్యతిరేకంగా ఓటు వేశారో వాళ్ళని చంపడానికి, హతమార్చడానికి ప్రయత్నాలు చేస్తున్న వైనాన్ని ఎక్కడా కూడా ఖండించిన విషయాలు లేవు. ఏదో పనికిమాల విషయాలపై స్పందిస్తావు. ఈరోజు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి విజ్ఞాన నిధి, మరి ముఖ్యంగా అందరికీ స్ఫూర్తిదాయకం. ఆయన భిక్ష వల్ల నువ్వు నేను అందరం కూడా పదవులు సంపాదించాం. ఆయనకే అవమానం జరిగితే ఇప్పటివరకు కూడా స్పందించకపోవడం శోచనీయమని నేనైతే ఖచ్చితంగా హోంమంత్రి గారిని అడుగుతున్నాను. అమ్మ, ఒక దళిత నేతగా, ఒక దళిత ఎమ్మెల్యేగా, ఒక దళిత హోంమంత్రిగా నువ్వు స్పందించాల్సిన బాధ్యత నీకు ఉంది. మరి ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయి. ప్రజాస్వామ్యాన్ని కూనిచ్చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి అత్యున్నమాదిగా పరిపాలన సాగిస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మేము ఖచ్చితంగా ఎంత దాకా తీస్తాం. మరి ముఖ్యంగా ఒక మాట నారా చంద్రబాబు నాయుడికి సూటిగా హెచ్చరిస్తున్నాం. అయ్యా, నువ్వు అంబేద్కర్ విగ్రహాలు కాదు, నీకు దమ్ము ఉంటే చేతనైతే ఒక దళితుడిని ముట్టుకొని నీ సంగతి తెలుస్తామని చెప్తున్నాం. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలకి, నిమ్న జాతులకి, అట్టడిగ వర్గాలకి వాళ్ళ ఆలోచన విధానాన్ని ప్రతిబింబించే విగ్రహాన్ని ఈ రోజు నువ్వు ధ్వంసం చేయాలనే ప్రయత్నం చేయడం శోచనీయం. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీకు మంచి ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో, ఇటువంటి కార్యక్రమాలు చేపట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి ఖచ్చితంగా వాళ్ళపై యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పార్వతీపురం నియోజకవర్గం తరఫున నేను డిమాండ్ చేస్తానని చెప్పేసి మేము పత్రికాముఖంగా మీకు విజ్ఞప్తి